పాదబస్తీలోని గుల్జర్ హౌస్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ ప్రమాదానికి దారితీసిన అసలైన కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మంటల్లో చిక్కుకున్న వారిలో 17 మంది మృతి చెందడం సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు. ఇదిలా ఉండగా సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి అగ్నిమాపక శాఖ పోలీస్ అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలు పర్యవేక్షించారు. సహాయక చర్యలను వేగవంతం చేయడంతో పాటు బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. సంఘటనా స్థలానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఐజీ నాగిరెడ్డితో ఫోన్లో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను పురాణాపూర్, జూబ్లీహిల్స్, అత్తాపూర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపించి అక్కడున్న బాధిత కుటుంబాలతో ముఖ్యమంత్రి నేరుగా ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం తరపున తప్పకుండా ఆదుకుంటామని వారికి భరోసానిచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని, అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని ప్రాణాపాయ స్థితి నుండి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారని ముఖ్యమంత్రి అన్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఫైర్ టీం తమ శక్తి యుక్తులు ప్రదర్శించిందన్నారు. కానీ మృతుల కుటుంబ సభ్యులు మాత్రం ఫైర్ సేఫ్టీ అధికారులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం జరిగిన దాదాపు 2 గంటల తర్వాత ఫైర్ ఇంజన్లు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానిక పోలీసులు ముందే వచ్చినా వాళ్ళు ఏం చేయలేకపోయారని అంటున్నారు. ఇక ఉస్మానియా ఆసుపత్రిలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ ముందే బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. రేవంత్ రెడ్డిని గెలిపిస్తే మాకు మంచి శాస్త్రి జరిగిందని బోర్న విలపించారు. वो अग्नि का वो जलाने का नहीं है, कोई चीज नहीं है। मैं पकड़ के मारा जी उसको कि उसका रेवंत रेड्डी साहब का फोटो लगे हुआ है इसके ऊपर। कई का साहब जी, मैं वोट देके जिताया अनंत को, कई का साहब बोलो मेरे को। मेरे घर के 16 जने मरे जी। अच्छा रिकॉर्डिंग लियो भाई। 6 साल की बच्ची बच जाती थी अगर एम्बुलेंस में ऑक्सीजन, लेकिन वीडियो है जी, लेकिन वीडियो बच जाती थी, लेकिन वीडियो है ना, सगी बहन है ना मेरी। आपको यहाँ पे देखते हैं ना हम लोग, आप हमारे भाई में काम फिर आपके साथ खड़ा होना, क्या मतलब निकला बोलो ना। एम्बुलेंस में मास्क नहीं है जो एम्बुलेंस वाला है। भैया हमारा बच्चा ऊपर बचाओ बचाओ बोल के चीखे, तो हम लोग पूरे मिलके ऐसे शटर का लॉक तोड़ के करके ऊपर गए। मैं मेरे फ्रेंड्स पूरे मिलके आ गए, लोग को ऐसे कोशिश करे बचाने की, तो अंदर वो आँच बहुत था,
आज बोध रहने की तरफ से हम लोग ये नहीं सोचा, इंसानियत के नाते हम लोग चले गए। मेरे खुद भी बच्चे हैं 4, मगर हम लोग बचाने के लिए चले गए अंदर। वो गए तक अंदर आँच बहुत था, एक घंटा वेट कर हम लोग, जब पुलिस फोप आ गया, वो लोग बुझाई करे। बाद में हम लोग दरवाजा तोड़े तो 7 जने एक रूम में ऐसा लपट के, वो लोग बेबी वगैरह वो पूरा जल के हो गया। हाँ, एक्सीडेंट का नहीं मालूम हम लोग को, तो खाली धुआं निकल रहा। वो लेडी बोली मेरा बच्चा है, बचाओ बचाओ, हम लोग घुस गए ऊपर। वो शॉर्ट सर्किट हुआ या क्या हुआ, आई डोंट नो, वो नहीं मालूम, हम लोग को नहीं मालूम। भाई जान का लॉस हो गया, पैसा दौलत दुनिया क्या है सब बेकार है। ओल्ड सिटी में शांति रहने दो, हिंदू मुस्लिम सब मिल के रहो भाई। पैसा ना काम में आने वाला है, ना कोई चीज़ काम में आने, इंसानियत काम में आने वाली है। इंसानियत को फॉलो करो साहब, बस हमारा तो ये उसूल है। टोटल 17 लोगों की तो जान गए, हम आपको ये मालूम है। 13 लोग को तो मैं निकाला, मैं, मेरा फ्रेंड और 2-3 फ्रेंड है, उन लोग का हाथ जल गया, पैर भी जल गया उन लोग का। किस्मत की बात है, बचाने सके कोशिश करें, अल्लाह की मर्जी है। टोटल 13 लोग को लेके गए, 17 लोग का ऐसा कुछ मालूम हुआ। हम लोग तो ऊपर से 7 निकाले, एक और एक 6 निकाले, बस। थैंक यू बस भैया, हमारा बच्चा। ఇక అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడంలో ఇరుకైన భవనమే కారణమైందా అంటే అధికారులు అవుననే సమాధానం ఇస్తున్నారు. G+2 పద్ధతిలో నిర్మించిన ఈ భవనానికి పైకి వెళ్లేందుకు క్రిందకు వచ్చేందుకు ఒకే దారి ఉంది. మంటల కారణంగా దట్టమైన పొగ వ్యాపించడం, అంతకంతకు మంటలు పెరగడంతో నిద్రలో ఉన్న వారికి ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చివరకు అర్థమయ్యేసరికి కిందకు వచ్చే దారులు పొగ అగ్నితో మూసుకుపోయాయి. దీంతో భవనంలో చిక్కుకున్న వారికి ఏం చేయాలో పాలుపోలేదు. ఈ నేపథ్యంలో అధికారులు భవనం గోడలు కూలగొట్టి అలుముకున్న పొగను బయటకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం లోపల చిక్కుకుపోయిన వారిని కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేయగా అప్పటికే 3 సజీవ దహనమయ్యారు. మిగిలిన 18 మందిని సమీపంలోని పలు ఆసుపత్రులకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ వీరిలో 14 మంది చనిపోయారు. మృతులతో పాటు గాయపడిన వారు 21 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. అయితే ఈ ఒక్క భవనమే కాదు, ఇలాంటి వందల భవనాలు ఇంకా పాత బస్తీలో హైదరాబాద్లో అనేకం ఉన్నాయి. పురాతన భవనాలు కావడంతో వాటిలో ఫైర్ సేఫ్టీ ఏది కూడా సరిగా ఉండదు. మరి అలాంటి భవనాలను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన బల్దియా ఫైర్ సేఫ్టీ అధికారులు అడుగు ముందుకు వేయరు. ఒకవేళ ముందే ఇలాంటి భవనాలు గుర్తిస్తే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని స్థానికులు అంటున్నారు. ముమ్మాటికి ఈ ఘటన ప్రభుత్వ హత్యలే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా వివరించారు. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. సుమారు 6 గంటల ప్రాంతంలో మోడీ ప్రియర్స్ అనేటువంటి యొక్క ముత్యాల అమ్మేటువంటి దుకాణం ఏదైతున్నదో ఆ షాపుకు సంబంధించినటువంటి కుటుంబము
ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు. ప్రాథమిక సమాచారం ప్రకారము షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్టు మరి పోలీస్ అధికారులు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇంకా చాలా పెద్ద ప్రమాదం ఇది. కానీ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తూ ఉన్నాము. ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఈ 4-5 శాఖలు సమన్వయం చేసుకుంటూ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో రాజకీయపరమైనటువంటి అంశం కాదు. ఎవరిని విమర్శించాల్సినటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. అందరము కలిసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి. ఈరోజు చాలా పసిపిల్లలు కూడా ఇందులో చనిపోవడం జరిగింది. షాపు సంబంధించినటువంటి ఓనర్ కూడా ఇందులో సిక్కై ప్రమాదానికి ఎదురయ్యాడు. చాలా మంది కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన తర్వాత దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రిలీఫ్ యాక్టివిటీ అప్పటికింకా ప్రారంభం కాలేదు. కాబట్టి మనము మరింతగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఇది ఆ రకంగా చూస్తే మరి చాలా చిన్న ప్రమాదం అయినప్పటికీ కూడా ఎక్కువ నష్టం జరిగింది, ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది, ఎక్కువ మంది గాయపడ్డారు. అందులో మరి రిలీఫ్ యాక్టివిటీ వెంటనే ప్రారంభించినట్లయితే ఇంకా బాగుండేది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇంకా మెరుగైనటువంటి శిక్షణ కూడా ఇవ్వాలి. మెరుగైనటువంటి ఎక్విప్మెంట్స్ కూడా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన హైదరాబాద్ నగరం చూస్తూ ఉన్నాము, బహుళ అంతస్తుల భవనాలు పెరిగిపోతూ ఉన్నాయి, పాపులేషన్ పెరిగిపోతూ ఉంది, వ్యాపారం పెరుగుతూ ఉంది. వస్తున్నటువంటి అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర జిల్లాల నుంచి లక్షలాది మంది వచ్చి పోతుంటారు. కాబట్టి హైదరాబాద్ ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఈ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి టెక్నాలజీ కానీ మరి మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి నేను ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే హాస్పిటల్లో కొంతమంది డెడ్ బాడీస్ ఉన్నాయి, కొంతమంది ట్రీట్మెంట్ పొందుతున్నారు, ఆ రకంగా వాళ్ళందరినీ మరి ఈ సందర్భంగా మా పార్టీ కార్యకర్తలను పంపించి వాళ్ళకు కావాల్సినటువంటి సహకారం అందిస్తాము. కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా మరి ఈ యొక్క చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఎవరుతున్నారో వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం కూడా నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడి అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. పాత బస్తీలోని గుల్జార్ హౌస్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి దారితీసిన అసలైన కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. మానస చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది పిల్లలతో సహా 17 మంది మరణించడం జరిగింది. మరణాలకు ప్రధాని మోడీతో పాటు మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంతాపం తెలపడం జరిగింది. హైదరాబాద్ చార్మినార్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో 8 మంది పిల్లలు 17 మంది మరణించడం, ఈ మరణాలకు ప్రధానంగా కారణాల పైన విచారణ చేపట్టారు. ఈ అగ్నిమాపక సిబ్బంది మరియు రక్షణ సహాయ చర్యలు చేపట్టడం, ఈ విషాద ఘటనలో 8 మంది పిల్లలు సహా 17 మంది చనిపోవడం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నిన్న ఉదయం 6 గంటల 6 ప్రాంతంలో సంభవించిన ఈ అగ్ని ప్రమాదంలో అక్కడ జరిగిన ఘటనలో అగ్ని ప్రమాదంలో 8 మంది పిల్లలు కనీసం 17 మంది మృతి చెందడం జరిగింది. మృతులు ప్రహ్లాద్ 70 ఏండ్లు, మున్ని 70 ఏండ్లు, రాజేందర్ మోడీ 60 సంవత్సరాలు,
సుమిత్ర 60 సంవత్సరాలు, హామీ 7 సంవత్సరాలు, శీతల్ 35 సంవత్సరాలు, ప్రియాంక్ 4 సంవత్సరాలు, ఇరయాజ్ 2 సంవత్సరాలు, ఆరుషి 3 సంవత్సరాలు, రిషబ్ 4 సంవత్సరాలు, ప్రథమ్ సంవత్సరంన్నర, అనసూయ 3 సంవత్సరాలు, రాజేష్ 30 సంవత్సరాలు, వర్ణ 32 సంవత్సరాలు, వర్ష 30 సంవత్సరాలు, వర్ష 35 సంవత్సరాలుగా వాళ్ళు గుర్తించడం జరిగింది. సహాయచర్యలు చేపట్టి అక్కడ పరిమితులు ఆటంకం కలుగుతున్నాయని చెప్పి నివేదిక కూడా పేర్కొనడం జరిగింది. మండలం ఆర్పడానికి మొత్తం 2 గంటలు పట్టిందని కూడా అక్కడ శాఖ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు తిరగడం జరిగింది. ఇదంతా జరిగిన ఈ ఘటనలను చూస్తుంటే నిన్న జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి వాస్తవికత అసలు ఈ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడం దేనికి ఇరుకైన భవనమే కారణమా అంటే అధికారులు అవుననే సమాధానం ఇస్తున్నారు. G+2 పద్ధతిలో నిర్మించిన ఈ భవనాలపైకి వెళ్లేందుకు, కిందికి వచ్చేందుకు ఒకే దారి ఉండడం, మంటలు కారణంగా దట్టమైన పొగ వ్యాపించడం, అంతకు మంటలు పెరగడంతో నిద్రలో ఉన్న వారికి ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొనడం జరిగింది. చివరకు అర్థమయ్యేసరికి కిందకు వచ్చే దారులు పొగతో, అగ్నితో మూసుకుపోవడంతో దీని భవనంలో చిక్కున్న వారికి ఏం చేయాలో పాల్గొనే పరిస్థితి ఏర్పడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు భవనం గోడలు కూలగొట్టి అలుముకున్న పొగలను బయటకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం లోపల చిక్కుపోయిన వారిని కిందకి తీసుకొచ్చే ప్రయత్నం చేయగా అప్పటికే 3 సజీవ దహనం అయ్యారని చెప్పి మిగిలిన 18 మందిని సమీపంలోని వాళ్ళు ఆసుపత్రి తరలించడం జరిగింది. అయితే చికిత్స పొందుతూ వీరిలో 14 మంది చనిపోవడం జరిగింది. ఈ మృతులతో పాటు గాయపడిన మరో 21 మంది ఒకే కుటుంబానికి చెందిన వారుగా కావడం గమనార్హం. అయితే ఈ ఒక్క భవనమే కాదు, ఇలాంటి 100 భవనాలు ఇక్కడ పాత బస్తీలు ఉన్నాయని చెప్పి హైదరాబాద్ లో అనేకం ఉన్నాయి. పురాతన భవనాలు కావడంతో వాటిలో ఫైర్ సేఫ్టీ ఏది కూడా సరిగా ఉండకపోవడం, మరి అలాంటి భవనాలు గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన బల్దియా ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా అడుగుడు ముందుకు వేయలేదు. ఒకవేళ ముందు ఇలాంటి భవనాలు గుర్తిస్తే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని స్థానికులు అంటున్నారు. మనస. ఓకే, థ్యాంక్ యూ బాసిత్.